యాక్చువల్లీ మేము స్టార్టింగ్ నుంచి మాది ఫన్ ఉండే, అది అవ్వలేదు. షీఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. స్టార్టింగ్ నుంచి కూడా మంచిగా మాట్లాడుకునే వాళ్ళం. అంటే నేను రీతు, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురితో స్టార్టింగ్ నుంచి, అంటే నాకు వీళ్ళ ముగ్గురితో కొంచెం ఎక్కువ మాట్లాడడం. తర్వాత వేరే హీరో వచ్చి ఎంత పెద్ద హిట్ కొట్టినా మన ఫేవరెట్ హీరోకే సపోర్ట్ చేస్తాం ఎక్కువ. ఈ హీరో కొంచెం చేసిన ఈ ఫేవరెట్ హీరో అంటే వాళ్ళ పేరు చెప్తాం, కానీ ఇప్పుడు కొత్తగా హిట్ అయిన వాళ్ళ పేరు చెప్పాం కదా. సో ఆ విషయంలో ఇమాన్యుల్ అన్నకి ఆ టైప్ ఆఫ్ జరిగింది అనుకున్నాను. ఎందుకంటే 10 వీక్స్ ఆల్రెడీ మనం వేరే వాళ్ళని ఇష్టపడతాం, నామినేషన్లో వేరే వాళ్ళకి ఓట్ చేసేస్తాం. సబ్ కాన్షియస్ మైండ్ లో ఆటోమేటిక్ గా వీళ్ళకి ఓట్ వేయాలి అనిపిస్తుంది. సో అందువల్ల ఇమాన్యుల్ అన్నకి ఓటు తగ్గింది అనుకుంటున్నాను. బయట ఏం చెప్తున్నారంటే టాప్ 3 లో డెమాన్ పవన్ కూడా ఉంటే ఒకవేళ 15 lakhs తీసుకుంటాడు, అదే ఇమాన్యుల్ ఉంటే ఆ డబ్బులు బ్రీఫ్ కేస్ తీసుకోడేమో అని చెప్పేసి 4th place లో పంపించారు అని అంటున్నారు. మరి మీరేమంటారు? అది నాకు తెలీదు, ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటే దాన్ని మనం చేంజ్ చేయలేం. బట్ యా డెఫినెట్లీ ఇమాన్యుల్ అని ఉంటే తీసుకునేవాడు కాదేమో, బికాస్ నాకైతే వెరీ నీడ్. పికిల్సా ఇష్టం అనేది? అయ్యయ్యో అలా ఏం లేదు. నాకు ఏ క్రష్ లేరండి. ఓకే, సో బట్ నాతో ఎవరు బాగున్నా మనకు అనిపిస్తుంది వాళ్ళు జెన్యున్ గా ఉంటున్నారా కాదా అని. బాగుంటే బాగుండాలి, అది హ్యూమన్ నేచర్ అలానే ఉండాలి కదా. అది ఆయిషదా? అచ్చా అచ్చా, డాన్స్ మేడం బాగుందా? థ్యాంక్స్. అంటే నాకు మొగమాట ఉండే, దానికి తోడు మేము ఫ్రెండ్లీగా ఉన్నా మాకు కొంచెం ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్షిప్ కి వేరేగా వెళ్తుందని కూడా తన భయపడేది, నేను కూడా అయ్యో తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, తన గేమ్ కూడా నేనే ఆడుతున్నాను. సో దానివల్ల మేమిద్దరం ఇంకా సరిగ్గా డాన్స్ చేయలేకపోయాం. ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ. యా కంటిన్యూ అవుతుంది డెఫినెట్లీ. ఇమాన్యుల్ అన్న ఫస్ట్ అయితే ఇమాన్యుల్ అన్న. ఈవెన్ నేను ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయాను. ఇమాన్యుల్ అన్న ఏడ్చినప్పుడు నాకు ఏడుపు వచ్చేది, నామినేట్ చేసినప్పుడు కూడా నాకు ఏడుపు వచ్చింది. లైక్ వెరీ, సో కొంతమందికి మనం ఎందుకు కనెక్ట్ అవుతాం ఎలా కనెక్ట్ అవుతాం అని తెలీదు. సో ఇమాన్యుల్ అన్న చాలా మంచోడు నా ఒపీనియన్లో, ఎందుకంటే బాగా సపోర్ట్ చేస్తాడు, అండ్ తిట్టే టైంలో తిడతాడు, సపోర్ట్ చేసే టైంలో సపోర్ట్ చేస్తాడు. ప్రస్తుతానికి అయితే మరి చెప్పకూడదేమో, వెయిట్ అండ్ సీ. యా నేను బీబీ జోడి ఎవరు చేస్తున్నా చూడండి. ఇందాక మీరు ఏదో అడుగుతున్నారు. అది ఫ్రెండ్షిప్ కన్నా బ్రదర్హుడ్ అనొచ్చు. ఈవెన్ మా అన్నయ్య ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య. సో మా అన్నయ్యకి నాకు ఎలా ఉండదు అంటే బాగుండు, నేను పెద్దగా మాట్లాడుకోం, బట్ నాకు ఏం కావాలన్నా మా అన్నయ్యని అడుగుతాను. నా బిగ్గెస్ట్ సపోర్ట్ అనమాట. మా అన్నయ్య వల్లే నేను ఈ ఇండస్ట్రీ సైడ్ రావడం, అండ్ నేను బిగ్ బాస్కి వెళ్ళినా ఎందుకంటే మా పేరెంట్స్ చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, కెరియర్లో సెటిల్ అవ్వలేదు. మా అన్నయ్య కొంచెం సెటిల్ అయ్యాడు కాబట్టి నాకు కొంచెం ఫ్రీడమ్ అనేది దొరికింది. లేదంటే నేను నాకు చాలా కష్టమయ్యేది. ఈవెన్ నన్ను బిగ్ బాస్ లోకి వెళ్ళమని అప్లై చేయమని కూడా మా అన్నయ్య. సో క్రెడిట్ వచ్చి మా అన్నయ్య చెప్పాలి. సో నేను యాక్చువల్లీ గొంతు పట్టుకోలేదండి. నేను ఇలా అని అరే ఇలా సారీ నేను ఏమంటున్నా అంటే వాడి నరాలు ఎలా పొంగిపోతున్నాయి అన్నమాట. ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, లైక్ కూల్ కామ్ డౌన్. అది ఏంటంటే వేరేగా పోర్ట్రే అయ్యింది, బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే వాడికి తెలుసు. మీరు కట్ చేసుకుంటే ఈవెన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా